పూర్వము భృగు మహాముని వంశమునందు రుక్షికాయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయిను. రుక్షక తన దురదృష్టమును దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కిను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠంలో నుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయిను. ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలుగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమయను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందుడనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావాలనో కోరుకోమనెను అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండానట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి తిని చెప్పి అంతర్ధానమయ్యాను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారి దేవతలను హింసించి మహర్షులు తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకముకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారి తపశ్శాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరూ తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమని ప్రార్థించారు. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరుల ఎవరి వల్లను మరణము కలుగదని వరమును ఇచ్చి తిని వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలములు చేయుచున్నారు. నీవు పోయి నీ చాకచక్యముతో వారిని మరణము కలిగించినట్లుగా ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటూ ఇటూ తిరుగునట్లు ఆమె ననుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసులారా, మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాగా నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనని ఇద్దరు తొడలు గుద్దుకొనిరి. మల్ల యుద్ధం చేసి ఇక ఆయుధములు పట్టుదల వచ్చి గదులు పట్టిరి. ముద్దురాలనెత్తిరి. దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచూ భయంకరముగా యుద్ధము చేసిరి. గదా యుద్ధము తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధంలో
ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరు తలలు తెగి కింద పడినవి. ఇద్దరు చనిపోయేది. తిలోత్తమను దేవతలు దీవించి ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే కాక నీవు దేవలోకముకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసులందరికంటే నీవే అధికురాలు వగుదు అని పంపాను.